హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి జొన్న గట్క అండి. పాస్ట్ షార్ట్లో చెప్పాను కదా. సో జొన్నల్ని మనం మినిమం 7 to 8 అవర్స్ సోక్ చేసి పెట్టాలండి. సో జొన్నల్ని ఇలా సోక్ చేసిన తర్వాత వాటిని తీసి ఒక కాటన్ క్లాత్ మీద వేసి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేంత వరకు ఉంచాలి. అవి కొంచెం ఆరిన తర్వాత ఆ జొన్నలన్నిటిని తీసి ఒక బౌల్లోకి వేసుకొని వాటిని మిక్సీ వేయాలండి. మిక్సీ కూడా సాఫ్ట్ స్మూత్గా చేయకూడదు, కొంచెం కచ్చపచ్చ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న పిండిని స్టవ్ మీద మనం వేసిన జొన్నలు ఒక గ్లాస్కి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. సో 4 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని అవి వేడైపోయిన తర్వాత ఈ యొక్క జొన్న పిండిని దాంట్లో వేసి బాగా మిక్స్ చేయాలండి. సో వేసేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే ఉండలు కట్టే అవకాశం కూడా ఉంది. సో కంటిన్యూగా పిండి వేస్తూ కలుపుతూ ఉండాలండి. సో అలా వేసి కలుపుతూ ఉన్న తర్వాత అదొక కొంచెం టైట్నెస్ పొజిషన్కి వచ్చినప్పుడు కొంచెం ఒక 2 to 3 స్పూన్స్ ఘీ వేసేసి స్టాప్ చేసేసి మూత పెట్టాలండి. ఒక 10 minutes అలా వదిలేసిన తర్వాత ఆ గట్క కొంచెం రాగి ముద్దలాగా గట్టిగా అవుతుందండి. సో అప్పుడు మనం సర్వ్ చేసుకొని ఇది చికెన్తో కానీ ఏదైనా చట్నీతో కానీ తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి.